బేడి హనుమాన్ వెంకటేశ్వర స్వామి ఎదురుగానే ఉంటారు. బేడి హనుమాన్ వారు క్షేత్ర పాలకులు. ఓం నమో వెంకటేశ. శ్రీవారి దర్శనానికి దివ్యమైన ప్రదేశం. కలియుగ దివ్యమైన వైకుంఠ వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీవారి స్వర్ణరథం ఇందులోనే ఉంది. మాతృశ్రీ వేంగమాంబ అన్నప్రసాద నిత్యాన్నదాన సత్రం ఇక్కడే. ఎనీ టైం ఎవరు వచ్చినా తినొచ్చు. అమ్మవారి ప్రసాదం స్వామివారి దయ వల్ల నిత్యాన్నదానం జరుగుతుంది. చదువుల దేవుడు లక్ష్మీ హయగ్రీవ స్వామి, పక్కనే బాలగోపాలుడు. శ్రీ వరాహస్వామి క్షేత్రం. స్వామివారికి ఉండటానికి భూదానం చేశారు. కింద స్వామివారి కళ్యాణం కోసం కుబేరునితో గోవిందరాజులు డబ్బు ఇప్పించారు. దీని వెనకాలే స్వామివారి సన్నిధి. ఓం శ్రీ వరాహస్వామి భూవరాహస్వామి. స్వామివారి దివ్యమైన పుష్కరిణి. అన్ని నదులు, అన్ని పుష్కరాలు, అన్ని జలాలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ కనుక మనం ఉండి సాధన, లక్ష్మీమాత సాధన చేస్తే అమ్మవారు ప్రత్యక్షమవుతారు. అక్కడ వేంగమాంబ, ఇక్కడ హయగ్రీవ స్వామి, ఇక్కడ వరాహస్వామి, ఇక్కడ పుష్కరిణి, స్వామివారి తెప్పోత్సవం. ఇది గుడి పక్కనే ఉంది. మనకు స్వామివారి సన్నిధి పక్కనే పుష్కరిణి. స్వామివారిని ఇక్కడ తెచ్చి పుష్కర స్నానం చేయిస్తారు. అది స్వర్ణ రథం ఉండడానికి ప్లేస్. చూడండి స్వామివారి దివ్యమైన పుష్కరిణి పక్కనే హయగ్రీవ స్వామి. ఈయన వరాహస్వామి స్వామివారికి భూదానం చేశారు. ఇప్పటికి స్వామివారు రాసిచ్చిన పత్రం లోపల ఉంది, రాగి పత్రం, ప్రామిసరీ నోట్. స్వామివారి మాట ఏంటంటే హయగ్రీవ స్వామి తర్వాత ఇక్కడ వరాహస్వామి ఉన్నారు, భూవరాహస్వామి. స్వామివారి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటేనే తిరుపతి తిరుమలకు వచ్చినట్టు, స్వామివారి దర్శనం పూర్తయినట్టు. ఓం నమో వెంకటేశాయ నమః.